కదిలిందిరా బీసీ ఖబర్దార్ ఖబర్దార్ కదిలిందిరా బీసీ ఖబర్దార్ ఖబర్దార్ ఎప్పుడు వీడెప్పుడు బీసీలకు అడ్డేవాడు వాడెప్పుడు వీడెప్పుడు బీసీలకు అడ్డేవాడు. చెప్పండి శ్రీనివాస్ గారు, అసలు మీ సమస్య ఏంటి? అందరికీ నమస్కారం అన్న. ముఖ్యంగా ముదిరాజ్ ఆత్మగౌరవ భవన్కు మీరు విచ్చేసినటువంటి విఠలన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం యావత్ ముదిరాజ్ తరపున. అదేవిధంగా యావత్ బీసీ తరపున కూడా మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నా పేరు డాక్టర్ గుండ్లపల్లి శ్రీనివాస్ ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ జేఏసీ కన్వీనర్ని. ముఖ్యంగా ఈ యొక్క స్థలాన్ని మనం పరిశీలిస్తే 2018లో ముదిరాజులకు 5 ఎకరాల ల్యాండ్ను మరియు 5 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగిందన్న. తర్వాత 2021లో దీనికి ఒక కపిల్ కన్స్ట్రక్షన్ అనేటటువంటి ఒక కాంట్రాక్టరు దీనిలో టెండర్ వేసి పనులు చేయటం జరిగింది. అప్పుడు ప్రారంభోత్సవం కూడా ఘనంగా చేయడం జరిగింది. అప్పుడు ఈటల రాజేంద్ర గారు కూడా ఉన్నారు, అదేవిధంగా తలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు, అదేవిధంగా మన బండప్రకాష్ గారు ఉన్నారు. దాని తర్వాత ఇక్కడ ట్రస్ట్ అనే పాయింట్ 2021 వరకు లేదు. మొట్టమొదటిసారిగా ఈ ట్రస్ట్ అనేటటువంటిది 2022లో ఏర్పాటు చేసినారు. అప్పుడు ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసేటప్పుడు ఒక మెమో రిలీజ్ చేసినారు దీనికి. ఆ మెమో ఏం చెప్తుంది అంటే, కులంలో ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ కూడా ఆ సంఘాలన్నింటినీ కూడా ఒక దగ్గర సమైక్యపరిచి సమన్వయంతో మెజారిటీ ఆమోదంతో కామన్ ట్రస్ట్ చేసి ఆ కామన్ ట్రస్ట్కి ఈ నిర్వహణ బాధ్యతలు అంటే, ఒకవేళ మీకు 5 కోట్లు ఇస్తే 5 కోట్లు మీరే ఖర్చు పెట్టండి, ఒకవేళ తక్కువ ఉంటే మీరు పూల్ చేసుకోండి, బయట నుంచి చందాలు లెక్క పూల్ చేయండి అని ఆ ఆప్షన్ కూడా ఇచ్చి మనకు చేయడం జరిగింది. అయితే 2022లో జరిగినప్పుడు, ఇప్పుడు ఎక్కడైతే ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగిందన్న ఈ మీటింగ్, గంగుల కమలాకర్ గారు అప్పుడు బీసీ మంత్రి ఉండే, వారి సమక్షంలో జరిగినప్పుడు వారందరినీ కూడా అన్ని సంఘాలు కూడా ఎంసీఆర్ హెచ్ఆర్డీకి పిలిచారు. అన్ని సంఘాలు వచ్చిండ్రు, అందరూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. 2022 ఫస్ట్ ల్యాండ్ అలాట్మెంట్ జీవో 18 అన్న. దానికంటే ముందు కన్స్ట్రక్షన్ 21 స్టార్ట్ అయింది. 22లో మళ్ళీ ఏమైంది అంటే, దీనిని వాళ్ళు కాకుండా మనమే కట్టుకుందాం అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల కొత్త మెమో రూపంలో వచ్చి, ఆ మెమో ఏం చెప్తుంది అంటే, అందరూ కూడా ఒక ట్రస్ట్ కిందకి రావాలని చెప్పింది. ఆ రోజు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కూడా అందరిని కూడా పిలిచినారు. ఓన్లీ వాళ్ళు పిలవడం వరకే జరిగింది, కానీ మొత్తం తెర వెనుక జరిగింది మాత్రము ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో, ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో వాళ్ళ యొక్క అనుచరులనే ట్రస్ట్లో పెట్టుకొని ఒక ట్రస్ట్ చేశారు. ఆ ట్రస్ట్కి ఎంట్రస్ట్మెంట్ జీవో కూడా ఇచ్చిండ్రు. అంటే వాళ్ళు అయితే గవర్నమెంట్ డబ్బులు యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బయట నుంచి కూడా చందాలు తీసుకోవచ్చు. ఇంతవరకు జరిగింది. అయితే 2021లో స్టార్ట్ అయినటువంటి కన్స్ట్రక్షన్ ఆడున్నటువంటి రేట్లు మాకు సరిపోతలేవని వారు దీన్ని డ్రాప్ కావడం జరిగింది. డ్రాప్ కావడం మీన్స్ వారు పొడిగించడం జరిగింది టైంని. దానివల్ల గవర్నమెంట్ ఏం చేసిందంటే వాటిని మొత్తానికైతే ఫోర్ఫిట్ చేసి ఈ జీవో ప్రకారము మీరే కట్టుకోండి అని ఇచ్చడం జరిగింది. అయితే ఈ యొక్క స్థలంలో వెలిసినటువంటి ట్రస్ట్ ఏంటి అంటే ముదిరాజ్ డెవలప్మెంట్ ట్రస్ట్, MDT. ముదిరాజ్ డెవలప్మెంట్ ట్రస్ట్ను వాళ్ళు ఒక ట్రస్ట్ ఏర్పడాలంటే జీవో ప్రకారం ఏముండాలి, వివిధ సంఘాలు కలవాలి కదా. దానికోసము తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి డాక్టర్ బండప్రకాష్ గారు సంఘం నుంచి బండప్రకాష్ గారు, ఓకే, అదేవిధంగా ముదిరాజ్ రీసెర్చ్ సెంటర్ నుంచి ప్రొఫెసర్ రాములు గారు, ఉద్యోగుల సంఘం నుంచి బల్ల సత్తయ్య గారు అని 3 రకాలుగా దాన్ని విభజించుకున్నారు. వాస్తవానికి ముదిరాజ్ రీసెర్చ్ సెంటర్లో ప్రొఫెసర్ రాములు గారు లేరు రిజిస్టర్డ్లో. సో అటువంటి దాంట్లో బల్ల సత్తయ్య గారు కూడా ఎటువంటి రిజిస్టర్డ్ ఉద్యోగుల విభాగం అనేది లేదు. వాళ్ళు అప్పటి వరకు చేసి ముదిరాజ్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేది చేయడం జరిగింది. అది 2022లో చేసిన తర్వాత 2023లో మళ్ళొకసారి శంకుస్థాపన జరిగింది. ఇక్కడ దయచేసి మాట్లాడకండి అమ్మా, డిస్టర్బ్ చేయకండి. 2023లో మళ్ళొకసారి శంకుస్థాపన జరిగింది. ఆ శంకుస్థాపన జరిగినప్పుడు ఆ కపిల్ కన్స్ట్రక్షన్ పోయింది. మా ముదిరాజ్ కులానికి చెందినటువంటి జేపీ కన్స్ట్రక్షన్కి వాళ్ళు అగ్రిమెంట్ చేయడం కూడా జరిగింది. కపిల్ కాదు, వేరే వాళ్ళు. అది పోయిన తర్వాత జేపీ అని జయప్రకాష్ నారాయణ అని మావాడు జయప్రకాష్ అని ఉండే, వాడు చిన్న కన్స్ట్రక్షన్ చేసినటువంటి వ్యక్తిని, సరే ముదిరాజు కానీ మేము కూడా సంతోషపడ్డాం. మన ముదిరాజ్ భవన్ కడుతున్నాడు కాబట్టి మంచిదే కదా అని సంతోషపడ్డాం. కానీ 2023లో మళ్ళొకసారి శంకుస్థాపన జరిగిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితి ఇది. ఈ మధ్యలోనే డాక్టర్ బండప్రకాష్ గారు రాజ్యసభ నిధుల నుంచి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో మొన్నటి వరకు 24 లక్షలు పెట్టి అటువైపు కాంపౌండ్ వాల్ పెట్టడం జరిగింది.
ఇప్పుడు రిమైన్ వరకు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని బట్టి మీ ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే 2018 నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి వర్క్, ఒక సైడ్ ప్రహరీ గోడ, ఇప్పుడు అసంపూర్తిగా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ప్రహరీ గోడ. దీనికి అన్నిటికీ మూల కారణం ఏంటి అంటే ఈ ట్రస్ట్ అనేది ముగ్గురు చేతులు ఉండటం వల్లనే ఇది అటు కాకుండా ఇటు కాకుండా పోతుంది. ఇప్పుడు ఈ జేపీ కన్స్ట్రక్షన్కి వీళ్ళు ముగ్గురు అగ్రిమెంట్ చేసిండ్రు. ఏమని అగ్రిమెంట్, కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్. దానిలో ఏమున్నాయి టర్మ్స్ అండ్ కండిషన్? అది మాకు తెలియదు. అగ్రిమెంట్ చేసినట్టే మాకు తెలుసు. ఓకే. సో అగ్రిమెంట్ చేసినప్పుడు ఒకవేళ వీళ్ళు నేను సపరేట్ వేరే కాంట్రాక్టర్కి ఇస్తా అంటే ఈ కాంట్రాక్టరు ఆల్రెడీ నేను ₹1 పెట్టిన అంటాడు. ఓకే. ఈయన కోర్టుకు పోతాడు. ఆ ట్రస్ట్ తీసేయమంటే వీళ్ళు కోర్టుకు పోతారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మొత్తానికి ఒకటే పరిష్కారం, ప్రభుత్వం అనేది ఒక జీవో ద్వారా ఈ ఎంట్రస్ట్మెంట్ని తీసేయాల్సిన అవసరం ఉంటుంది. అలా తీయటం ద్వారా దాదాపు 41 ట్రస్టులు స్వేచ్ఛను పొందుతాయి, విముక్తి కలుగుతుంది. వాళ్ళకి బానిస సంఖ్యల నుంచి విముక్తి కలిగి కొత్తగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ పార్టీలు అవసరం లేదు. ఎవరైతే కులం కోసం పోరాటం చేస్తున్నారో లేదా కులానికి నిస్వార్థంగా పనిచేస్తున్నారో వాళ్ళని ట్రస్టులో పెట్టి ప్రభుత్వమే నిధులు కేటాయించి, ఇక్కడ మేము ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదు, ప్రభుత్వమే నిధులు కేటాయించి మా బిల్డింగ్ని పూర్తి చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. తప్పకుండా అన్న. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిందే బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం రావాలని. శ్రీకృష్ణ కమిషన్ స్పష్టంగా చెప్పింది ఏంటంటే తెలంగాణలో 85% ఎస్సీ ఎస్టీ బీసీలు గరీబోళ్ళు పేదోళ్ళు ఉన్నారు. ఈ గరీబోళ్ళకి బడుగు బలహీన వర్గాలకి బీహార్ తర్వాత దయచేసి మాట్లాడకండి. ఎవరైనా సరే మాట్లాడద్దు. ఈ దేశంలోనే బీహార్ తర్వాత 56.8% బీసీలు ఉన్న అత్యధిక బీసీలు ఉన్నది. బీసీలు అంటే కేవలం బలహీన వర్గాలు కాదు, బ్యాక్వర్డ్ క్లాస్ అంటే బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్. బీసీలు అంటే వెనకబడ్డ వర్గాలు కాదు, వెనక్కి నెట్టిపోయే వర్గాలు. ఈ భారతదేశంలో 150 కోట్ల మందిలో 75 కోట్ల మంది బీసీలు ఉన్నారు. బి అంటే బ్రిలియంట్ ఉంది, సి అంటే క్రియేటివిటీ ఉంది. మనందరికి బ్రిలియన్స్ ఉందా, క్రియేటివిటీ ఉందా లేదా? రెండు ఉన్నాయి. వీఆర్ నాట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వీఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ నేషన్. బీసీలు లేకపోతే ఈ దేశమే లేదు. ఎందుకంటే మన రక్తాన్ని చెమటగా మార్చి ఈ భారతదేశ సంపదను సృష్టించిన ఉత్పత్తి కులాలు. మనం గట్టిగా చప్పట్లు కొట్టుకోవాలి. మనకు ఏ గ్రామంలో అయినా భారతదేశం అనేది వ్యవసాయ ఆధారిత దేశము. రైతు పంట పండిస్తే రైతుకు కావాల్సిన అన్ని రకాల పనిముట్లు అందించి ఆ గ్రామంలో కావాల్సిన సంపదను సృష్టించేది మెజారిటీగా ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే. కాబట్టి శ్రామిక జీవులకి పరిపాలనలో అధికారంలో వాటా రావాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం అంతే పిడికడి మంది పెత్తందారుల కోసమో వెలమ దొరలు, రెడ్డి దొరలు, కమ్మ దొరల కోసం కాదు. ఈ రెండు రాష్ట్రాలలో 3 కుటుంబాలు, 3 కులాలు, వెలమ, రెడ్డి, కమ్మ. 78 సంవత్సరాల తెలుగు రాష్ట్రాలలో కేవలం 3 కుటుంబాలు, 3 కులాలు మాత్రమే రాజ్యం వెళ్తున్నాయి. అందుకనే శ్రీకృష్ణ కమిటీ స్పష్టంగా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా తెలంగాణ రాష్ట్రం వికేంద్రీకరణ సపరేట్ అయితే ఇక్కడ ఉన్న మెజారిటీ ప్రజలకు ఎంపీటీసీ నుంచి వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ దాకా, ఎంపీటీసీ నుంచి ఎంపీ దాకా భాగస్వామ్యం వస్తుంది. అసెంబ్లీలో మీ చట్టాలు మీరే పరిపాలించుకోవాలని చెప్పి శ్రీకృష్ణ కమిషన్ సపరేట్ చాప్టర్లో మీకు పెట్టుకుంది. కాబట్టి 78 సంవత్సరాల తర్వాత మన బీసీలకు ఒక బిల్డింగ్ వస్తే ఇప్పటికీ 2018 నుంచి 2026 అంటే 8 సంవత్సరాల తర్వాత కూడా మనం బిల్డింగ్ కట్టుకోలేకపోయినామంటే మన బీసీ నాయకులు వాళ్ళ ముఖం మీద వాళ్ళు ఉంచుకోవాలి. వాళ్ళు నాయకులు కాదు, వాళ్ళు బిచ్చల దేవుళ్ళు, బాహుబలులు అనుకున్నాం కానీ బిచ్చల దేవుళ్ళు. వాడు ఎంత పెద్దోడైనా ఎవడైనా సరే క్యారెక్టర్ లేనోడు, కెపాసిటీ లేనోడు నా దృష్టిలో వాడు బాహుబలి కాదు, బిచ్చల దేవుడే. మంచి చేస్తే నెత్తిన పెట్టుకుంటాం, లేకపోతే బండకేసి బాస్తాం. అయ్యా బండ ప్రకాష్ గారు మీరు డాక్టరేటు, రాజ్యసభ సభ్యుడు. 2018లో వస్తే మన వెనక జరగని కురుమ సంఘం బిల్డింగ్ వచ్చింది. వాళ్ళకి వీళ్ళకి సేమ్ వచ్చింది కదా. మరి మన గొల్ల కురుమ సోదరులు సేమ్ బిల్డింగ్ కట్టుకున్నారు, నారాయణ కాలేజీ ₹1 రెంట్కి ఇచ్చుకున్నారు. ఇంకో దగ్గర అదేంటి ఓపీఎస్ బిర్లా స్కూల్ 26 లక్షలు రెంట్ తీసుకుంటున్నారు. మరి మనం ఎందుకు వెనకబడ్డాం? అయ్యా ఈటల రాజేందర్ గారు, మీరు మా అందరికీ బీసీలందరికీ పెద్ద మనిషి, తెలంగాణలో నెంబర్ 2 నాయకుడు ఉన్నారు. కనీసం ఈ సమస్య పరిష్కరించడానికి మీరు ఎందుకు చొరవ తీసుకోలేదు? మీరు నాకు అన్న లాంటి వాళ్ళు, నాకు పర్సనల్గా చాలా విషయాల్లో బెయిల్ ఇప్పించారు. నేను ఇమీడియట్గా ఈటల రాజేందర్ అని బండ ప్రకాష్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. ఒక జర్నలిస్ట్గా నిజం సత్యమే విజయతే. వీళ్ళు చెప్పే దానిలో నాకు బాధ కనబడుతుంది, ఆవేదన కనబడుతుంది, సత్యం కనబడుతుంది. మరి మీరేం చెప్తారో కూడా వింటా. ఇప్పుడు ఉట్టిగా బ్లేమ్ చేయడానికి రాలేను ఇక్కడ. ఒక జర్నలిస్ట్గా నిజ నిర్ధారణ ఫ్యాక్ట్ ఫైండింగ్గా ఈ శ్రీనివాస్ ఏం చెప్తున్నాడు, మన బొల్కం
పోల్కం ప్రసాద్ ఏం చెప్తున్నాడు, అలేఖ్య గారు ఏం చెప్తున్నారు, మా అక్కలు ఏం చెప్తున్నారో వినడానికి ఒక జర్నలిస్ట్గా తెలంగాణ ఉద్యమకారుడిగా ఇక్కడికి వచ్చిన. మీరు బండ ప్రకాష్ గారు మీ ఇంటికి నేను బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి వస్తా, ఈటల రాజేందర్ గారు మీ దగ్గర ఈ సమస్య పరిష్కారం చేద్దాం. ఇప్పుడు సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది. మన అవగాహనలోనే లోపం ఉంటే మన ఆలోచన కూడా లోపం ఉంటుంది. ప్రకృతి ఏంటంటే కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ. ఇవాళ చదువుకున్న డాక్టర్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు, లండన్లో ఉన్న సుభాష్ లాంటి వాళ్ళు, ఇక్కడ అంతా కూడా యంగ్స్టర్స్ అందరు కష్టపడి ముదిరాజు బిడ్డలు ఇంత ఎండలో పొద్దున్న నుంచి 10 గంటల నుంచి ఇక్కడ మా కోసం వెయిట్ చేసి నిరంతరం పోరాడుతున్నారు. ఎందుకంటే ఈ బీసీ ఆత్మగౌరవ భవనాలు అనేటివి రాష్ట్రం మొత్తంలో తెలంగాణలో పల్లెల్లో ఉన్న ముదిరాజు బిడ్డలు హైదరాబాద్కు వస్తే చదువుకోవడానికి, ఉన్నత విద్య కోసము, సివిల్ సర్వీస్ కోచింగ్ కోసము, గ్రూప్ 1 కోసము, కానిస్టేబుల్ కోచింగ్ కోసము చాలా కష్టపడ్డ ముదిరాజులు 40 లక్షల మంది పైగా ఉన్న ముదిరాజులకి ఇప్పటికీ కూడా సరైన గౌరవమైన హాస్టల్ లేకపోవడం నిజంగా దురదృష్టకరం. స్వాతంత్రం రాకముందే కమ్మలకి, వెలమలకి, రెడ్లకి, వైశ్యులకి, బ్రాహ్మణులకి ప్రతి జిల్లాలో హాస్టల్స్ ఉన్నాయి, గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. ఢిల్లీలో సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వైశ్యాస్కి, బ్రాహ్మణ్స్కి, రెడ్డిస్కి, కమ్మాస్కి, అగ్రకులాలన్నిటికి కూడా ఫ్రీగా ఢిల్లీలో ఎడ్యుకేషను, హెల్త్ కోసము ఢిల్లీలో ట్రస్ట్ ఉంది. ఇవాళ ఒక 2-3 వేల మంది వైశ్యాస్ ఢిల్లీలో సివిల్ సర్వీస్ కోచింగ్ ఫ్రీగా తీసుకుంటున్నారు. స్వాతంత్రం రాకముందు వాళ్ళు చదువు విద్య యొక్క గుర్తించి 100 సంవత్సరాల ముందుంటే మనం తెలంగాణ వచ్చినాక 12 సంవత్సరాల తర్వాత కూడా ఇంతవరకు మన ముదిరాజుల కోసం ఒక బిల్డింగ్ కట్టుకోకపోవడము, దీనిలో కూడా ఇన్ని రకాల లోపాలు ఉండడం అనేది నిజంగా దురదృష్టకరం. బండ ప్రకాష్ అన్న, మీరంటే నాకు గౌరవం ఉంది. ఒక బడుగు బలహీన వర్గాల నుంచి రాజ్యసభ దాకా వెళ్ళడం గర్వకారణం. కానీ మీరు హృదయంతో ఆలోచించండి, బండలాగా బీసుకపోకండి. మీరు మంచి చేస్తే నెత్తిన పెట్టుకుంటాం, మీరు ఇట్లనే మూస పద్ధతిలో పోతే బండకేసి బాత్తాం. అది ఎవరైనా కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, మాకు ఎవడైనా ఒకటే. అన్యాయం కాళోజీ నారాయణరావు ఒకటే చెప్పిండు, అన్యాయాన్ని ఎదిరించేటోడే తెలంగాణ వాడు ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, అమెరికా అధ్యక్షుడైనా సరే. మేము వ్యక్తిగతంగా ఎటువంటి మీ మీద ద్వేషం లేదు, మీ మీద కోపం లేదు. మీరంటే మాకు గౌరవము. గట్టిగా బండ ప్రకాశానికి సపోర్ట్లు కొట్టండి. ఎందుకంటే ఆయన వెనుకబడ్డ వర్గాల నుంచి వచ్చి రాజ్యసభ దాకా అయిండు. ఈటల రాజేందర్ అనే గట్టిగా సపోర్ట్లు కొట్టండి. ఈటల రాజేందర్ అనేటోడు కేసీఆర్ అనేటోడు అవమానం చేస్తే ఇలా మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టిండు. కాబట్టి బండ ప్రకాష్ గారు, ఈటల రాజేందర్ గారు, ఇంకా మీ దానిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరున్నారు? ఇంకా వాకాటి శ్రీగారు గారు, మీకు టికెట్ రావడం కోసం మేము ఎంత కష్టపడ్డామో మీకు తెలుసు. ఆ తెర వెనక సోనియా గాంధీ దగ్గర చాలా మంది మీ టికెట్ రాకుండా చేయాలని చేస్తే వాకాటి శ్రీహర్ అనేట ఆయన నిజమైన నికార్సైన బీసీ బిడ్డ, పేద ప్రజల కోసం మనసున్నోడు అని చెప్పి మా వైపు పౌర సమాజం నుంచి కూడా మీకు మంత్రి పదవి రావడం కోసము, మీకు ఎమ్మెల్యే టికెట్ రావడం కోసం కూడా తెలంగాణలో పౌర సమాజంలో ఉన్న ప్రతి బీసీ నాయకుడు మీకు మంచి చెప్పారు. వాకాటి శ్రీహర్ అన్న పేరు చెప్పగానే మంచోడు అంటారు, అవునా కదా? మంచోడైన వాకాటి శ్రీహర్ గారు ఈ పేద ప్రజలకి హాస్టల్ కట్టాలి, ఈ ట్రస్ట్ ముదిరాజుల చేతిలోనే ఉండాలి. దయచేసి నేనేమైనా తప్పుగా మాట్లాడితే నాకు మీరు సమాచారం ఇవ్వండి. నేను తమ్ముడు చెప్పింది నిజమని నమ్ముతున్నా. ఇక్కడికి వచ్చిన అందరితో కూడా మాట్లాడినా. నేను వీళ్ళ డబ్బా కొట్టడానికి రాలే, మిమ్మల్ని తిట్టడానికి రాలే. ఒక జర్నలిస్ట్గా నాణ్యానికి 2 వైపులు ఉంటాయి. బొమ్మ బొరుసు చూసి నేను ఒక జర్నలిస్ట్గా థర్డ్ అయ్యి, అంటే 3వ కోణంతో చూడాలి. ఎప్పుడైనా జర్నలిస్ట్ ఏంటంటే నిష్పక్షపాతంగా వాస్తవం ఏంది, సత్యం ఏంది, ధర్మం ఏంది, న్యాయం ఏం చెప్తుంది అంటున్నా. మా అడ్వకేట్ గారు అలేఖ్య గారు కూడా ఉన్నారు. ఏ పని చేసినా కూడా అర్హత ఉండాలి ఫస్ట్. ఇప్పుడు ముదిరాజుల కోసం అర్హత ఉందనే గవర్నమెంట్ మీకు ఇచ్చింది. అర్హత ఉన్న తర్వాత అవసరం ఉంది. ముదిరాజులకు ఇప్పటివరకు హైదరాబాద్లో హాస్టల్ లేదు, సంక్షేమ భవనం లేదు, కల్చరల్ సెంటర్ లేదు. అర్హత ఉంది, అవసరం ఉంది. మీ అందరికీ ప్రతిభ ఉంది, మీ అందరికీ నైపుణ్యం ఉంది. 40 లక్షల ఓటు బ్యాంకు. మీరు ఎప్పుడో అసలు 78 ఏళ్ల క్రితమే చేస్తే 100 మంది ఐఏఎస్లు అయ్యేటోళ్ళు, 100 మంది ఐపీఎస్లు అయ్యేటోళ్ళు. ఇప్పటికే మనం వెనకబడ్డాం. కాబట్టి దయచేసి బండ ప్రకాష్ అన్న, మీరు పెద్ద మనసుతో ఈ సమస్య పరిష్కారానికి మీరే చొరవ చూపండి. లేకపోతే ఇప్పుడు వచ్చే జెన్జీ మూవ్మెంట్ ఎవరు తట్టుకోలేడు. భారతదేశంలో జెన్జీ మూవ్మెంట్ ఎక్కడైనా స్టార్ట్ అవుతుందంటే అది తెలంగాణలోనే స్టార్ట్ అవుతుంది, బీసీలోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి అది ముదిరాజులు ఫైటర్స్. ఇక మీరెంత ఫైటరో మీలాంటి కొత్త తరం ఫైటర్స్ వచ్చారు. రాజేందర్ అన్న, మీకు పాదాభివందనాలు చెప్తున్నా. ఈ సమస్యని పెద్దగా చేయకండి. మన ముదిరాజులు ఇజ్జత్తు రోడ్డు మీద పడేసుకోకండి. ఇప్పటికే గొల్లకుర్మ వాళ్ళలో యుద్ధం జరుగుతుంది, అన్ని సంఘాలు వస్తున్నాయి. ఇది ఆపలేరు మీరు. ఎందుకంటే ఇది పిడికెడు మంది పెత్తందారుల రెడ్డి, వేలమ, కమ్మలోనే చేసించి మనం వచ్చినాం. మీరు మా పెద్దన్నలు కాబట్టి హృదయంతో, మానవత్వంతో ఈ తమ్ముళ్ళు ఏం చెప్తున్నారో, ఈ అక్కలు ఏం చెప్తున్నారో విని ఈ సమస్య పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నా. జై మూసి. చెప్పండి. నాకు తెలియదు. ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర అన్న కూడా దీనికి ప్రయత్నం చేస్తున్నారు. వారికి కూడా మీరు రిక్వెస్ట్ చేయండి, వారిది కూడా ఇంపార్టెంట్. అన్న బొర్ర జ్ఞానేశ్వర్ గారు ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్, మీరు కూడా ప్రయత్నం చేయండి. అన్న
మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. మనమంతా ఒకే కులం అంటే కుటుంబము, కుటుంబం అంటే బీసీలు అందరం పెద్ద కుటుంబం కాబట్టి ఇదంతా మన కుటుంబాల సమూహము. నేను మున్నూరు కాపు, అక్క పెరిక, ఇంకా చాలా మంది గంగపుత్రులు వచ్చిర్రు, కుటుంబంలో వచ్చిర్రు, అందరు వచ్చిర్రు. నేను ఏమంటున్నా అంటే ఇది మన ఇంటి సమస్య. దయచేసి నవ్వేటోడు ముందే పళ్ళు రాలినట్టు మనము అగ్రవర్ణాల ముందు, పెత్తందారుల ముందు, భూస్వాముల ముందు చూసిర్రా బీసీలకి భవనం ఇచ్చి 8 సంవత్సరాలు అయితే కనీసం కట్టుకోలేకపోయారు, వాళ్ళల్లో వాళ్ళు కొట్లాడుకుంటున్నారని కొంతమంది పెత్తందారులు చేసే కుట్రల ముందు మనం బలి కావద్దు. కలుద్దాం, నిలుద్దాం, గెలుద్దాం. కలుద్దాం, కలుద్దాం, నిలుద్దాం, నిలుద్దాం, గెలుద్దాం, గెలుద్దాం. కలిస్తే నిలుస్తాం, కలిస్తే నిలుస్తాం, కలిస్తే నిలుస్తాం, కలిస్తే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తాం, నిలుస్తాం. విడిపోతే పడిపోతాం, విడిపోతే పడిపోతాం, పడిపోతే ఓడిపోతాం. అందుకే కలుద్దాం, నిలుద్దాం, 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 గెలుద్దాం, గెలుద్దాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై బీసీ. జై బీసీ. ఇప్పుడు మన అడ్వకేట్ అలేఖ్య